శేఖర్ రెడ్డి గారు, అంటే ఒక ఆలయము ఎవరో ఒకరు నిర్మించిన ఆలయమే కదా. వెంకటేశ్వర స్వామి ఆలయమైనా సరే తిరుపతిలో తొండమాన్ చక్రవర్తి ఆనందనిలయాన్ని కట్టారని అంటారు. సో మొన్న తొక్కిసలాట జరిగింది కాబట్టి తొండమాన్ చక్రవర్తి వంశీకులు ఎక్కడున్నారో వెతకమని చెప్తారా చంద్రబాబు నాయుడు గారు? కాదు కదా, ఎవరో ఒకరు కట్టిందే కదా. 95లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కట్టిన దేవాలయాలు కావు కదా. కాదు సార్, అలాగే ఉంది సార్. చూస్తుంటే దేవాదాయ శాఖ మంత్రి మాట్లాడిన మాటలు విన్న తర్వాత వీళ్ళకి దేవాలయాల మీద ఉన్నటువంటి భక్తి, శ్రద్ధ, చిత్తశుద్ధి అర్థమైపోయింది సార్. ముందుగా ఒక మాట చెప్పాలి సార్, బెల్ట్ షాపుల గురించి లాస్ట్ లో చివరిగా ఒక మాట మాట్లాడారు సార్. సో మొన్న ఒక డిబేట్ చూశాను సార్, తెలుగుదేశం పార్టీకి ఏదైతే బాగా ప్రోగా ఉండే ఒక ఛానల్ చర్చా కార్యక్రమంలో ఒక దిగ్గజ విశ్లేషకుడు సూటు బోట్ వేసుకొని కూర్చుంటాడు సార్. ఆయన మాట్లాడుతున్నాడు సార్, బెల్ట్ షాపులు ఉంటే తప్పేంటి, అవి ఒక జీవనోపాధి అంట సార్. బెల్ట్ షాపులు జీవనోపాధిగా మాట్లాడే వాళ్ళు దిగ్గజ విశ్లేషకుడు రూపంలో విశ్లేషకులు మాజీ మంత్రిగా అప్పటి టీడీపీ ప్రభుత్వంలో బీర్ హెల్త్ డ్రింక్ గా ప్రమోట్ చేసినట్టు జవహర్ గారు బీర్ హెల్త్ డ్రింక్ అంటారు సార్. సో ఇంత దుర్మార్గమైన తెలుగుదేశం మద్యాన్ని విచ్చలవిడిగా పారించే వీళ్ళు పరిపాలనకు అర్హులా కాదా అనేది చాలా మంది ఆలోచన చేయాలి సార్. ఇక తొక్కిసలాట్ సార్. సార్ చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 మధ్యలో గోదావరి పుష్కరాల పేరుతో 29 మందిని తన పబ్లిసిటీ కోసం చంపేసి మాట్లాడిన మాట ఏంటి సార్? ఏం కుంభమేళలో చచ్చిపోలా, జగన్నాథ చక్రాల కింద చచ్చిపోలా, బస్సు ప్రమాదాల్లో చచ్చిపోలా అని చెప్పి చనిపోయిన భక్తుల పట్ల కూడా అంత అవహేళనగా మాట్లాడిన ముఖ్యమంత్రి, దాదాపు ఇంత ఏదైతే చనిపోయిన వాళ్ళ మీద కనీసం కట్టసి కూడా చూపించకుండా కర్కశంగా మాట్లాడినటువంటి ముఖ్యమంత్రిని ఎవరు చూసుంటారు సార్? ఆయన వీళ్ళ అధికారంలోకి వచ్చిందే తడవుగా సార్. కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవమైనటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రమైన లడ్డూ ప్రసాదం మీద ఎప్పుడైతే విషం చిమ్మారో ఆ రోజుతో రాష్ట్రంలో హిందూ భక్తులు ఎవరైతే గుళ్ళకి వెళ్తున్నారో వాళ్ళకి రక్షణ కూడా కరువైంది. వెంకటేశ్వర స్వామి శాపం, కోపమో లేకపోతే వీళ్ళ పాపమో తెలియదు కానీ భక్తులకి రక్షణ కరువైంది సార్. తిరుమల తిరుపతి దర్శనానికి, వైకుంఠ దర్శనానికి వెళ్లే వాళ్ళు కాస్త క్యూ లైన్ లో ఏదైతే 6 మంది చనిపోయారు సార్. సింహాచలంలో 7 మంది చనిపోయారు సార్. నిన్న కాశీపుక్క 9 మంది చనిపోతే ప్రైవేట్ ఆలయమా సార్? మెడికల్ కాలేజ్ కూడా రేపు ప్రైవేట్ కి ఇస్తున్నామంటున్నారు సార్. అక్కడ ఏదైనా జరిగితే మాకేం సంబంధం, ప్రైవేట్ అంటారేమో సార్. అదే మా భయం సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయం. అందుకే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా కోర్టు సంతకాల సేకరణ, రచ్చబండ అని చెప్పి మేము పోరాటం చేస్తా ఉన్నాం. అంటే ప్రైవేటు ఆలయంలో భద్రత ప్రభుత్వ బాధ్యత కాదా? చాలా మందికి ఉన్నటువంటి అనుమానం సార్. రామ్నాథ్ గారు చెప్పినట్టు మా ఇంట్లో దొంగతనం జరిగితే ప్రభుత్వ భద్రత కాదా, పోలీసుల యొక్క భద్రత కాదా, పోలీసులకి బాధ్యత లేదా? రోడ్డు మీద తాగేసి కొట్టుకుంటుంటే వాళ్ళ ఇంటి దగ్గర కొట్టుకుంటున్నారా, మాకేం ముందుగా సమాచారం ఇవ్వాలి కదా పోలీసులకి. దొంగతనం జరిగే అవకాశం ఉందని మీరు పోలీసులకు ముందే చెప్పాలి కదా. పోలీసుల బాధ్యత ఎట్టవుతుంది సార్? సార్ 20, జస్ట్ ఇమాజిన్ దట్ నెంబర్ సార్. ఒక 100 మంది ఒక చోట గుమిగూడితే అక్కడ ఖచ్చితంగా బహిరంగ సభ గాని, సమావేశాలు గాని, లేకపోతే ఆధ్యాత్మిక కార్యక్రమాలు గాని 100 మంది గుమిగూడితే అక్కడ అంబులెన్స్ కంపల్సరీ ఉండాలి, ప్రోటోకాల్ ప్రకారం భద్రత చేపట్టాలి అని చెప్పి చట్టం చెప్తా ఉంది సార్. చెప్తా ఉన్నా సరే, జస్ట్ ఇమాజిన్ సార్, ఒక్క నెంబర్ నేను చెప్తాను సార్. 25,000 మంది ఒక చోట గుమిగూడుతున్నారంటే ఆ దారిలో వాహనాల తాకిడి, రద్దీ ఎంతలా ఉంటుంది? అది పోలీసులకు తెలియదా? కరెక్ట్. ఇంటెలిజెన్స్ రాష్ట్రంలో చచ్చిపోయిందా? కరెక్ట్. లా అండ్ ఆర్డర్ పడకేసిందా? కరెక్ట్. అడిగితే సమాధానం చెప్పకుండా చంద్రబాబు నాయుడు గారు నిన్న కూడా ఎదురుదాడి చేశాడు సార్. భక్తులకు క్రమశిక్షణ ఉండాలంట సార్. అంటే మీకు బాధ్యత ఉండదా? భక్తుల రక్షణ పట్ల మీకు చిత్తశుద్ధి ఉండదా? మరి భక్తులనే కాపాడుకునే దానికి మీరు ఎందుకయ్యా దేవాదాయ శాఖ? దానికి ఎందుకయ్యా ఒక మంత్రి? రక్షణ కాపాడాల్సినటువంటి పోలీస్ శాఖ ఏమైంది? దానికి ఎందుకు ఒక హోం మంత్రి? లా అండ్ ఆర్డర్ ని చేతిలో పెట్టుకున్నటువంటి మీరెందుకు ముఖ్యమంత్రి? సమాధానం చెప్పకుండా తిరిగి భక్తుల మీదనే ఒక నిర్వేదంలో జరుగుతాయి, ఇలాంటి ప్రమాదాలు జరగకూడదు. అదేంటి సార్ అది? నిర్వేదంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడతారా? ఏదైనా ప్రమాదం జరిగితే ఇంకా జరగకుండా అయినా చర్యలు చేపట్టాలి, ఆ దిశగా అడుగులు వేయాలి. వేయకపోగా అదేదో డిజాస్టర్ అయినట్టుగా మాట్లాడుతూ ఉంటే ఇంకా ముఖ్యమంత్రి ఎందుకు? వీటి నుంచి డైవర్షన్ చేయాలి కాబట్టి మాట్లాడిన వాళ్ళ మీద కేసులు, రాసిన వాళ్ళ మీద కేసులు, అదేవిధంగా జోగి రమేష్ గారు అరెస్ట్ సార్. ఇవి కాకుండా సార్ వరదలు సార్. రాష్ట్రంలో ఈ 16 నెలల్లో 16 విపత్తులు వచ్చాయి సార్. ఒకవైపు రైతన్నకి ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందకపోగా, మద్దతు ధర లేక, అకాల వర్షాలతో, అకాల ఎండలతో, చీడపీడలతో రైతన్న కుదేలైపోయాడు సార్. ఈ రాష్ట్రంలో రైతన్న నడ్డి విరిగిపోయింది.
అలాంటి రైతన్న ఆరుగాలం కష్టపడి పంట పండిస్తే ఈ రోజు తుఫాన్ వచ్చి మోందా తుఫాన్ వచ్చి 15 లక్షల ఎకరాల్లో 11 లక్షలలో వరి, వేరుశెనగ, మొక్కజొన్న ఇవన్నీ కలిపి పత్తి 15 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సార్, మేము అధికారంలో ఉన్నప్పుడు ఉచిత పంటల బీమా తీసుకొచ్చి 85 లక్షల మంది రైతులకి 70 లక్షల ఎకరాల్లో ఉచిత ఇన్సూరెన్స్ ఇచ్చాం సార్. మేమే ప్రీమియం కట్టాం, గర్వంగా చెప్తాం సార్. సో గవర్నమెంట్ ప్రీమియం చెల్లిస్తే 5 ఏళ్లలో 54.55 లక్షల రైతులకి 7,802 కోట్ల పరిహారం కూడా అందింది సార్. అవును. రబీలో నష్టపోతే రబీ ఎండింగ్ లోనే, ఖరీఫ్ లో నష్టపోతే ఖరీఫ్ ఎండింగ్ లోనే అవును. నేరుగా రైతన్న ఖాతాకు అందించాం మేము. రైతులను ఆదుకున్నాం మేము. రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనం నుంచి విక్రయం వరకు రైతుకు అండగా నిలబడ్డాం. కానీ వీళ్ళు రియల్ టైం గవర్నెన్స్ అంటారు, ఆడ కూర్చుంటారు, పెద్ద పెద్ద కెమెరాలు పెడతారు, పెద్ద పెద్ద కంప్యూటర్లు పెడతారు. మోందా తుఫాన్ మోకరెళ్ళిందని ఒక ఆయన మాట్లాడతారు, కుదరలేదు కానీ తుఫాన్ని చుట్టూ తిప్పి పడేస్తున్నాను ఒక ఆయన మాట్లాడతారు. ఇంకొక ఆయన అయితే మంత్రి కూర్చొని లోకేష్ గారి దెబ్బకి, చంద్రబాబు నాయుడు గారి దెబ్బకి, పవన్ కళ్యాణ్ గారి దెబ్బకి మోందా తుఫాన్ పక్క రాష్ట్రానికి పారిపోయింది అంటారు. కానీ ఏడ చూస్తే రియాలిటీలో 15 లక్షల మంది రైతులు పంట నష్టపోయి ఈ రోజు ప్రభుత్వం నుంచి పరిహారం అందక, ప్రభుత్వం ప్రీమియం చెల్లించక, ఇన్సూరెన్స్ లేక అల్లో లక్ష్మణ అని చెప్పి ఎంట్రన్స్ సీసాలకి ఉరితాళ్ళకి బలయ్యే పరిస్థితి ఉంటే ముఖ్యమంత్రి గారు ఏమో లండన్ వెళ్ళిపోతారు. ఆడున్న డిప్యూటీ సీఎం ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు. ఇక ముఖ్యమంత్రి అయినటువంటి నారా లోకేష్ ఏమో ముంబై వెళ్ళి క్రికెట్ మ్యాచ్లు చూసుకుంటా ఉంటాడు. వీటన్నిటిని డైవర్ట్ చేయాలి కాబట్టి జోగి రమేష్ గారు అరెస్ట్, మాట్లాడిన వాళ్ళ మీద కేసులు, రాసిన వాళ్ళ మీద కేసులు సార్. ఇక సార్ వీళ్ళ ప్రభుత్వంలోనే అప్పులు సార్, రేపు కూడా 3,000 కోట్లు చేస్తా ఉన్నారు సార్. 2,30,000 కోట్ల అప్పులు దాటిపోయాయి. వీటి గురించి ఎవరు మాట్లాడకూడదు. డైవర్షన్ పాలిటిక్స్, అరెస్టులు, మహిళల మీద అఘాయిత్యాలు సార్. 25,000 మంది మహిళల మీద అఘాయిత్యాలు జరిగాయి సార్. అసెంబ్లీలో కేవలం 8 నెలల్లోనే 16,000 మంది మహిళల మీద నేరాలు జరిగాయని చెప్పేసి హోంమంత్రి అనిత గారే క్వశ్చన్ అవర్ లో ఒప్పుకున్నటువంటి పరిస్థితి సార్. వీటన్నిటి గురించి అడుగుతున్నారు కాబట్టి అరెస్టులు, కేసులు, ఇంకా అక్రమ నిర్బంధాలు సార్. ఇవి కాకుండా సార్ చివరిగా ఒక విషయం చెప్తాను సార్. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలి సార్. ఈ పీపీపీ అనగానే నాకు పవన్ కళ్యాణ్ గారే గుర్తొస్తారు సార్. చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి పీపీపీ అంటారు సార్. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఎందుకు గుర్తొస్తారంటే సార్, అధికారంలో లేనప్పుడు మహిళల మీద ఏదన్నా జరిగితే నేనున్న తోలు తీస్తా, తాట తీస్తా అంటారు సార్. ఈ 16 నెలల్లో జరిగిన వాటిల్లో 90% మంది తెలుగుదేశం, జనసేన పార్టీ వాళ్ళే ఉన్నారు అఘాయిత్యాలు చేసిన వాళ్ళలో. కానీ ఏ ఒక్కరి మీద పవన్ కళ్యాణ్ గారు తోలు తీరు, తాట తీరు, నో వాయిస్, సైలెంట్ సార్. సార్ ఇంకో విషయం సార్, అప్పుల మీద, కులం మీద, వీటన్నిటి గురించి మాట్లాడారు. ఈ రోజు వాళ్ళకి సంబంధించినటువంటి పార్టీ వాళ్ళనే, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కుక్కలను కొట్టినట్టు కొడుతున్నారు, నో వాయిస్ సార్. కానీ ఆయన మాత్రం ఎందుకుంటారంటే పీపీపీ, ఒక పీ వచ్చేసి పవర్ కోసం, అంటే రాజకీయంగా పవర్ లో ఉండాలి. ఇంకో పీ వచ్చేసి ప్రోటోకాల్ కోసం సార్, ఆ ప్రోటోకాల్ కావాలి. ఇంకో పీ వచ్చి ప్యాకేజ్ కోసం సార్. ఈ పీపీపీ సంబంధించి ఈ ట్రిపుల్ పవన్ కళ్యాణ్ ఏమైపోయాడో తెలియదు. ఆయన గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రశ్నిస్తారు కాబట్టి ఈ డైవర్షన్ పాలిటిక్స్ సార్. చివరిగా చెప్పేది ఏంటంటే సార్, ఈ డైవర్షన్ పాలిటిక్స్ తో ఈ ప్రభుత్వం యొక్క డైవర్షన్ పాలిటిక్స్ తో ఈ ప్రభుత్వం పరిపాలన కంపుగా ఉంటే ఈ డైవర్షన్ పాలిటిక్స్ అనే దాంతో తీసుకొచ్చి ఆ డైవర్షన్ పాలిటిక్స్ అనే సెంట్ కొట్టి మా పరిపాలన బాగుంది అన్నంత మాత్రాన ఆ కంపు ఎక్కడికి పోదని చంద్రబాబు నాయుడు గారు గుర్తించుకోవాలి సార్.